హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. ముందుగా సాక్షి వ్యూవర్స్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ పర్సన్ గురించి చెప్పాలంటే అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. సో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. అది కాకుండా డైరెక్టర్, రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా, ఇమిటేషన్ కూడా. సో ఈ మధ్య ఎవరిని పడితే వాళ్ళని ఇమిటేట్ కూడా చేస్తున్నాడు హౌస్లో. ఈ పాటికి ఎవరి గురించి చెప్తున్నానా అని మీ డౌట్ కదా. సో ప్రెజెంట్ పర్సన్ నా ముందే కూర్చున్నారు, ఎవరో కాదు, లాహిరి లాహిరిలో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తర్వాత ఎక్కడ వెళ్ళిపోయాడో అనుకునే లోపే అలా బిగ్ బాస్లో మనకి దర్శనం ఇచ్చారు. సో మనసు వెన్న మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇంట్రొడక్షన్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ. సో లాస్ట్లో అన్నాను కదా మనసు వెన్న అని. సో బిగ్ బాస్ హౌస్కి ఒక స్ట్రాటజీతో వెళ్తారు చాలామంది. సో మీరు మంచితనంతో ఎందుకు అంటే మంచిదనం కూడా ఒక స్ట్రాటజీ అలా అంటారా? అనొచ్చు కదా. అందరూ స్ట్రాటజీతో పాటు వెళ్తారు, అట్లాంటి ఏం లేదు. నేను చాలా సహజంగా, చాలా న్యాచురల్గా అక్కడ వాట్ ఎవర్ కమ్స్ టు మీ న్యాచురలీ అలా రియాక్ట్ అయ్యాను అక్కడ. సో అది జనాలకి కూడా కొంచెం నచ్చింది కాబట్టి అందరూ ఇట్లాంటి మిడ్ వీక్లో అది మిడ్ వీక్లో అంటే అందరికి డౌట్ ఏమొచ్చిందంటే మిడ్ వీక్లో ఎలిమినేట్ అవుతే సీక్రెట్ రూమ్లో ఎక్కడైనా పెట్టారా అనేది ఆడియన్స్ డౌట్ ఉండే. సో అలా ఇలా తిరిగేసి ఇప్పుడు ప్రెసెంట్ నా ముందు కూర్చున్నారు. ఇదేంటంటే ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ఆడియన్స్కి కన్ఫ్యూజ్ చేయడానికి ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ వాళ్ళు అలా క్రియేట్ చేశారు ఒక డౌట్. తర్వాత నాగ్ సార్ కూడా, నేను యాక్చువల్గా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నాగ్ సార్ చెప్పాడు మేబీ హీస్ నాట్ గోయింగ్, హీ విల్ కమ్ యాజ్ వైల్డ్ కార్డ్. యాక్చువల్లీ నేను ఓన్లీ మాత్రం తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వాలని ఆ కోరికతో నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో ఎందుకంటే నాకు కొంచెం గ్యాప్ పడింది మధ్యలో. నేను ఎన్ని చిన్న సినిమాలు చేసినా సరే ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. బట్ సో సమ్హౌ తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ చేయాలి. సో ఆ ఆలోచనతో నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాను. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని రైటర్, డైరెక్టర్ అవి కాకుండా మధ్యలో ఇమిటేషన్ అది పక్కన పెడితే, సో హిందీలో కూడా మీరు ఒక మూవీకి డైరెక్ట్ చేశారు. ఒక మూవీ కాదు, 4 ఫిల్మ్స్. సో వికీపీడియా ఒకటే సినిమా చూపిస్తుంది మరి. వికీపీడియాలో 4 ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇంగ్లీష్ లో ఒక యాక్టర్ గా ది డెడ్ ఎండ్ చేశారు. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఏంటంటే కంటిన్యూస్ గా తెలుగు మూవీస్ లో కనిపిస్తూనే ఓకే మా దగ్గరే ఉన్నాడు హీరో అనేది ఒక ఫీలింగ్ తెలుగు ఆడియన్స్ కి. సో కొంచెం గ్యాప్ వస్తే ఎక్కడ వెళ్ళిపోయారని. కానీ అదర్ లాంగ్వేజెస్ లో మీరు బిజీ ఉన్నారు. ఇంత బిజీ లైఫ్ పెట్టుకొని మీరు బిగ్ బాస్ కి వస్తారని ఎవరు ఊహించలేదు. అంటే ఎలా జరిగింది ప్రాసెస్ అనేది డౌట్. యాక్చువల్గా నాకు ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు జనాలు. సో మళ్ళీ నేను సమ్హౌ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు తెలుగు ఆడియన్స్. ఆ ఫీలింగ్ నాకు లోపల చాలా గట్టిగా నాకు లోపల అది అనిపించింది. సో లాస్ట్ 3 years బ్యాక్ కూడా బిగ్ బాస్ వాళ్ళు నన్ను అప్రోచ్ చేశారు. 3 years బ్యాక్. కానీ 3 years బ్యాక్ కానీ అప్పుడు కూడా నాకు ఇమీడియట్లీ కోవిడ్ తర్వాత కానీ అప్పుడు నాకు వేరే ఫిల్మ్ కమిట్మెంట్లు ఉన్నాయి. సో ఆ ఫిల్మ్ కమిట్మెంట్స్ పూర్తి చేసి ఈసారి నేనే అడిగాను వాళ్ళకి, దిస్ టైమ్ ఐ ఆస్క్డ్ దెమ్. సో వాళ్ళకి ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, 3 ఇంటర్వ్యూలు, సైకాలజిస్ట్ టెస్ట్, మళ్ళీ మెడికల్ టెస్ట్లు అన్ని. ఒక ఆల్మోస్ట్ 48 టెస్ట్స్. మెడికల్ టెస్ట్, ఆల్ వైరస్ టెస్ట్, అన్ని టెస్ట్లు, హార్ట్ ఈసీజీలు, ఎక్స్రేస్లు అన్ని. సో ఇప్పటి వరకు మేము ఏమనుకున్నామంటే, సో ఫేమ్ సంపాదించిన కొంతమంది వెళ్తే ఏంటి ఫేమ్ కోసం వెళ్ళిన, కానీ ఇన్ని టెస్ట్లు ఉంటాయని అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉండడం చాలా చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఇది ఓన్లీ మాత్రం ఒక రియాలిటీ షో కాదు, అది ఒక మెంటల్, సైకలాజికల్ అండ్ ఫిజికల్ టెస్ట్ అన్ని కలిపి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో 100% అందుకే వాళ్ళు సైకాలజిస్ట్తో, అక్కడ 2 సైకాలజిస్ట్ కూడా ప్రతిరోజు మాతో మాట్లాడిన వాళ్ళు. అంటే లోపల ఉన్న తర్వాత కాదు, ముందు
ముందు సో ముందు ఆ సైకాలజిస్ట్ టెస్ట్ కూడా అవుతుంది, ఫిజికల్ టెస్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రెషర్స్ చాలా ఎక్కువ లోపల. ఓకే సో అంత ఈజీ కాదు. బయట నుంచి ఏదో వాట్ ఎవర్ కనిపిస్తుంది ఎస్ కానీ ఎస్ లోపల ఉండడం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. అందుకే హ్యాట్స్ ఆఫ్ పాత కంటెస్టెంట్స్కి, పాత విన్నర్స్కి, 15 వీక్స్ ఉన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఓకే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కొంతవరకు ఆడియన్స్కి తెలుసు, కానీ ఇన్ని అవర్స్లో ప్లే అయ్యేది మొత్తం కూడా మాకంత కనిపించేది 1 ఒక అవర్ 1 అవర్ 24 అవర్స్లో వాళ్ళు 1 అవర్ కట్ 1 అవర్ అయితే ఎంతమంది అంటే కాన్వర్జేషన్ కానీ ఎన్నో క్రిస్పీగా 1 అవర్లో వేసేస్తారు కదా. మీకు అలాంటివి ఏమన్నా మీరు బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఇది పడలేదే, నాకు ఇలా ప్రొజెక్ట్ అయిందా, అలా నేను ఏమన్నా ఫ్రాంక్గా అనుకున్నారా? చెప్తున్నాను, నాకు 2 డేస్ అవుతుంది బయటికి వచ్చిన తర్వాత. నేను ఎప్పటి వరకు చూడలేదు పాత ఎపిసోడ్స్ కానీ చూడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చూపిస్తారు, ఎలా చూపిస్తారు అది వాళ్ళ ఇష్టం. ఓకే నేను కంటెస్టెంట్గా వెళ్ళాను, నా పని నేను చేశాను. సో నాకు అది ఇంట్రెస్ట్ లేదు, కానీ జనాలు నాకు ఎలా రిసీవ్ చేస్తున్నారు, నా మీద ఏ కమెంట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో, సో కానీ యూట్యూబ్లో కానీ యూట్యూబ్ రివ్యూవర్స్ ఎలా చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, నార్మల్ పీపుల్ హౌ దే ఆర్ రిసీవింగ్ మీ, అది అన్నీ నేను సోషల్ మీడియాలో చూశాను. ఓకే సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే ఐ కేమ్ అవుట్ విత్ మై హెడ్ హై. సో ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ ఒక పర్సన్కి, ఓన్లీ మాత్రం యాక్టర్స్కి కాదు, చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం. సో ఐ కేమ్ అవుట్ విత్ మై రెస్పెక్ట్ అండ్ మై డిగ్నిటీ ఇంటాక్ట్. అందరూ వైవిఎస్ చౌదరి గారు మీ గురించి అంటే మాకు తెలియని ఒక మ్యాటర్ చెప్పారు, చెప్పంటారా? తెలుసు ఆ మ్యాటర్ నాకు, చెప్పండి. అంటే జనాలకి మీ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్, మీ మదర్ సమాజ్వాదీ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ. అది కొంచెం మిస్టేక్ అయింది, ఆ సమాజ్వాదీ పార్టీ కాదు, వేరే పార్టీ, కానీ కంటిన్యూ. ఓకే ఎక్స్ఎమ్ఎల్ఏ. ఓకే చెప్పండి. ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వైవిఎస్ గారు ఇది ఏం మీరు చెప్పలేదంట. ఏం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? ట్రైన్ లో అంటే నేను యాక్టర్ కదా, ఓన్లీ మాత్రం యాక్టరే కదా, సో యాక్టర్ ఏంటి అనేది మనిషి గురించి తెలుసుకునే వాళ్ళు, బట్ మీ గురించి ఓన్లీ ఫోటో చూసి ఓకే చేసి, ఫోటో చూసి ఓకే చేసే కాదు, అమ్మాయి ఆల్మోస్ట్ గురించి 18-20 ఆడిషన్స్ చేసి, ఆఫ్ కోర్స్ 18-20 ఆడిషన్స్. ఒక యాక్టర్ ఒక హీరో పెట్టాలంటే ఆ హీరో మీద కోటి రూపాయలు వాళ్ళు పెడతారు, ఓన్లీ మాత్రం ఫోటో చూసి ఎలా సెలెక్ట్ చేస్తారు? హీరోయిన్ గురించి చూస్తే మీరు దొరికారు, దొరికాడు, కానీ దొరికిన తర్వాత కూడా వాళ్ళు వైవిఎస్ చౌదరి గారు 18-20 ఆడిషన్స్ పెట్టారు. క్రిస్పీగా చెప్పినట్టున్నారు అయితే. ఓకే ట్రైన్ లో స్నానం చేసి బేగంపేట్ లో దిగి హర్రీ బర్రీ వెళ్ళి, ఇప్పుడు మనకి సపోర్ట్ అనేది మెయిన్. ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు కసి అనేది చాలా మందికి ఒక లెవెల్లో ఉంటే, కొంతమందికి కంఫర్ట్ జోన్ లో ఉంటారు. మాకు తెలిసి మీరు అదే జోన్ లో ఉండే, బట్ ఆ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత ప్యాషన్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, అందుకే నేను బిగ్ బాస్ కి కూడా వెళ్ళాను. ఇప్పుడు కూడా నాకు డబ్బు ప్రకారంగా కానీ అట్లాంటి ప్రకారంగా నాకు, నేను డైరెక్టర్గా హిందీ ఇండస్ట్రీలో చాలా సెటిల్డ్గా ఉన్నాను, డైరెక్టర్గా, రైటర్గా. కానీ నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం, అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్. నేను అందుకే బిగ్ బాస్కి వెళ్ళాను. ఆ టైంలో నేను అప్పుడు ముంబైలో వైవిఎస్ చౌదరి గారు చెప్పిన టైంలో నేను ఆల్రెడీ ముంబైలో ఒక ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్, కానీ నాకు అక్కడ ఎవ్వరు సినిమా ఇవ్వలేదు ఒక హీరోగా కానీ. సో ఇంకోటి 2-3 సినిమాలు నా పేరు అంటే ఆల్మోస్ట్ దే రిమూవ్ మీ ఫ్రమ్ ద లాస్ట్ మూమెంట్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ ఫిల్మ్ యాక్టర్, అందుకే నేను ముంబైకి వచ్చాను. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఫ్రమ్ ముంబై, నేను కాశీ దగ్గర ఒక చిన్న ఊరు ఉంది అక్కడ పుట్టాను, ఉత్తరప్రదేశ్లో. సో అంటే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అందరూ సినిమాలు యాక్ట్ చేయాలంటే హైదరాబాద్కి వస్తారు. అలాగే ఇండియాలో ఎక్కడైనా ఉన్న పర్సన్ సినిమాలో కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, టెలివిజన్లో యాక్ట్ చేయాలంటే ముంబైకి రావాలి. సో అలా నేను కూడా ముంబైకి వచ్చాను. సో అక్కడ సీరియల్స్ చేసినప్పుడు అనుకోకుండా వైవిఎస్ చౌదరి గారు ఒక రోజు ఒక హోటల్లో కలిశారు. సో నాకు ఒక ఆల్మోస్ట్ ఆ టైంలో ఒక ఫిల్మ్ యాక్టర్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఒక పిచ్చి, ఓన్లీ మాత్రం ప్యాషన్ కాదు, ఒక పిచ్చి. సో నాకు అవకాశం దొరికింది. సో అవకాశం దొరికిన తర్వాత అన్నీ ప్రూవ్ చేయాలి, అట్లాంటి గట్టిగా అట్లాంటి కోరికతో నేను ఆ సినిమాలో దిగాను, ఆ లహిరిలో ఆ సినిమాలో. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాలో ఉన్న డెడికేషన్ అండ్ కమిట్మెంట్ వైవిఎస్ చౌదరి గారు చూశారు. సో ఈ మ్యాటర్ లాస్ట్ ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, కానీ సో అందుకే ఈ మ్యాటర్ ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళింది. కానీ 22 ఇయర్స్ బ్యాక్ మ్యాటర్ ఇప్పుడు జనాలకి తెలిసింది. సో ఆ టైంలో నా గురించి కూడా చాలా రూమర్స్ ఇక్కడ
అంటే డబ్బు పెట్టిన వాళ్ళు మేబీ మార్వాడి సంథింగ్ ఏం రూమర్స్ అంటే ఇది ఇట్లాంటి రూమర్స్ లాహిరి తర్వాత. ఓకే ఎందుకంటే బయట వాళ్ళు కదా, చౌదరి గారు ఎలా హీరో పెట్టాడు, మేబీ హీస్ పుట్టింగ్ ఇన్వెస్టింగ్ క్యాస్ట్ మనీ. ఫీలింగ్ అప్పుడు అంత ఉండేది అయితే. కాస్ట్ ఫీలింగ్ కాదు కానీ వేరే ఫీలింగ్స్, ఓకే మేబీ హీస్ అ మార్వాడి పర్సన్, హీస్ పుట్టింగ్ మనీ, అట్లాంటివి కూడా నేను చాలా రూమర్స్ విన్నాను. ఓకే సో ఓకే, కానీ నాకు నా పరిస్థితి ఏంటి, నా రియాలిటీ ఏంటి, అది వైవిఎస్ చౌదరి గారికి తెలుసు, అది నాకు తెలుసు. ఓకే సో ఇప్పుడు అందరికీ కూడా తెలిసింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా తెలుసు నా గురించి. ఓకే ఒక 5 గ్రామాలని మీరు దత్తత తీసుకొని దత్తకం అంటే ఇది చాలా పెద్ద వర్డ్. సో అక్కడ నేను అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కొన్ని సేవలు చేస్తున్నాను, కానీ దత్తకం లాంటి అంతా ఏమీ చేయలేదు. కొన్ని సేవలు అక్కడ లైబ్రరీ, అక్కడ ల్యాప్టాప్స్ ఇవ్వడం, అక్కడ ఉన్న స్కూల్కి సపోర్ట్ చేయడం, అక్కడ ట్రైబల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం, అక్కడ గ్రీన్ ఫారెస్టేషన్ కోసం అంబులెన్సెస్. ఇప్పుడు కొత్తగా నేను అక్కడ ఒక ఆరో వాటర్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో నేను ఉన్నాను. అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, సో ఆరో వాటర్ ప్లాంట్ కూడా అక్కడ ఒక పెట్టాలి. ఛాలెంజింగ్ అంటే మీకు బాగా ఇష్టం అన్నారు కదా, అంటే బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని చూస్తున్నంత సేపు ఓకే ఆదిత్యవం ఓకే మంచి పర్సన్, ఓకే ఛాలెంజ్ అలా మాకు మీలో ఆ ఛాలెంజ్ అనేది బయటకు మాకు కనపడలేదు. అంటే వాళ్ళు ట్రిమ్ చేశారా లేదంటే ఎలా అంటారు? అదే ట్రిమ్ చేయలేదు, కానీ ఈసారి ఏమైంది బిగ్ బాస్ హౌస్ లో, ఈసారి వాళ్ళు క్లాన్స్ గా ట్రైబ్స్ గా పెట్టారు. సో ప్రతి క్లాన్ లో ఒక చీఫ్ ఉండేది. సో ఆ చీఫ్ కి వాళ్ళు డిసిజన్ మేకింగ్ పవర్ ఇచ్చారు. సో చీఫ్ మాకు సెలెక్ట్ చేస్తేనే మేము టాస్క్స్ ఆడిన వాళ్ళు. చీఫ్ సెలెక్షన్ చేయకపోతే వీ కెనాట్ ప్లే ఇన్ ఎనీ టాస్క్స్. సో నేను ఒక 5 వారాల్లో నేను ఒక 3 క్లాన్లో ఉన్నప్పుడు ఆ క్లాన్ చీఫ్స్ నాకు సెలెక్ట్ చేయలేదు. ఈ టాస్క్కి మీరు వెళ్ళండి, ఈ టాస్క్కి మీరు వెళ్ళండి, అట్లా నేను కూడా గట్టిగా వాళ్ళకి చెప్పలేదు. నేను కూడా గట్టిగా నా కేసుకి ఈ ఆట నేనే ఆడాలి, ఈ ఆట నేనే వెళ్ళాలి, ఎందుకు మీరు నాకు అట్లాంటివి నేను చెప్పలేదు. ఎందుకు అంటే ఇప్పుడు జస్ట్ నాకు ఒక ఫస్ట్ క్లాన్ చీఫ్ వచ్చేది ననిక. ననిక ఏజ్ 23-24. ఓకే, ఐఎమ్ 45+. సో నేను ఓన్లీ మాత్రం ఏజ్ ఇస్ అ నంబర్, అది ఓకే. యా, సో అంటే ఒక రేంజ్ వరకు, ఒక లెవెల్ వరకు నేను ఒక సీనియర్ ఉన్న ఆ సీనియర్ పొజిషన్ వల్ల ఒక ప్రెషర్ పెట్టుకుని కానీ ఒక గట్టిగా ఒక ఆవేశంతో అట్లాంటి ఇట్ ఇస్. మీరే చెప్పండి, ఒక నేషనల్ టెలివిజన్లో ఎలా కనిపిస్తుంది నా లాంటి ఒక పర్సన్, ననికా లాంటి ఒక మంచి గర్ల్, మంచి స్కూల్ గర్ల్ లాంటి నేను తిడితే గేమ్ కదా, అది గేమ్ అంటే అది మీరు చెప్పినట్టు కరెక్ట్. నేను అది చేయలేకపోయాను. I should have said that. I should have కొన్ని ప్లేసెస్లో ఇంకా గట్టిగా, అది I could not do it. సో అది మీరు నా పర్సనాలిటీ అనుకోండి, వాట్ ఎవర్, బట్ I was not able to do it. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముందు సీజన్ 1 సీజన్ 2 చూస్తే బిగ్ బాస్ లో ఎలా అంటే పర్సనాలిటీ ఎటువంటిదో అలాగే ఉంటేనే ఉండాలి అనేది ఉండే. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే ఏంటంటే నేచర్ అది కాకపోయినా హౌస్ కి వెళ్తే ఆ నేచర్ మొత్తం మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది అనేది నిజమేనా? ఇట్ ఇస్ సో డిఫికల్ట్. నేను కూడా పాత సీజన్స్ లో ఓన్లీ మాత్రం సీజన్ 1 చూసాను. ఒక్కసారి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన తర్వాత నేను సీజన్ 7 కొన్ని యూట్యూబ్ లో చూసాను, కొన్ని క్లిప్స్. సో నాకు అసలు బిగ్ బాస్లో ఏం కావాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏమీ తెలియకుండా నేను వెళ్ళాను. సో ఐ వాజ్ నాట్ అబ్సల్యూట్లీ అవేర్ అబౌట్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. కానీ అది నాకు ప్లస్సే అనిపించింది, అక్కడ వెళ్ళిన తర్వాత ప్లస్సే అనిపించింది. ఇంకోటి అక్కడ అంటే చాలా యంగ్స్టర్స్ ఉన్నారు కదా అక్కడ. సో ఆ యంగ్స్టర్స్కి ఇలా లాగేసి ఇలా చేసి నేను ముందుకి వెళ్ళడం నాకు సంహౌ అది అక్కడ స్టక్ అయిపోయాను నేను. ఫ్రాంక్ గా చెప్పాలంటే అంటే నబీల్ లాంటి ఒక 25-year-old కుర్రాళ్ళు ఉన్నారు. ఓకే, నబీల్ కి మీరు ఇవ్వకండి, నేనే వెళ్తాను ప్రతి నబీల్ ఇమిటేషన్ వల్ల నేను పాపులర్ అయ్యాను. అదర్వైజ్ నేను బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా ఏమీ చేయలేదు. సో ఓన్లీ మాత్రం ఆ నబీల్ ఇమిటేషన్ వల్ల. అది కాకుండా ఇప్పుడు రీసెంట్ గా ప్రోమో రిలీజ్ అయింది. సో మణికంఠ నువ్వు మనిషివా జంతువు అని చెప్పేసి అన్నారు. అది అలా వేసేసుకుంటున్నారు. ఎందుకు అంత అనాల్సి వచ్చింది అంటే మీరు అది ఓన్లీ మాత్రం ప్రోమో కోసం, చేశారు. ఓకే, ఇది రాసుకోండి. అది ఓన్లీ మాత్రం ప్రోమో కోసం. అది బజ్ ఫీడ్ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ ఉంది కదా,
ఎగ్జిట్ ఉన్న తర్వాత. సో మీరు అక్కడ ఎవ్వరికి తిట్టలేదు, మీరు ఎవరి మీద ఆవేశం పెట్టలేదు, మీరు ఎవ్వరికి కోపం సో ఇప్పుడు ఒక జస్ట్ మా కోసం ఒక జస్ట్ 2 minutes చేయండి ఇక్కడ అట్లాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను అది 2 minutes ఇంత జరిగిందా? మాకేంటి హౌస్ లో కనపడని ఆదిత్య గారు ఏంటి ప్రోమోలో ఇంత అని చెప్పేసి చాలా అనిపిస్తుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీరు కనీసం ఎప్పుడు మీరు వెళ్తున్నారు కదా ఒక 2 minutes కనీసం చూపించండి, మీలో ఉన్న ఆవేశం, మీలో ఉన్న కోపం కనీసం 2 minutes చూపించండి. సో అలా జరిగింది. సో కానీ హౌస్ లో అయితే ఫన్ మూమెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే కొన్ని సాడ్ మూమెంట్స్ ఒక ఎత్తు. అంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఏదో ఒకటి క్వాలిటీ నేర్చుకున్నాము. బిగ్ బాస్ హౌస్ స్క్రిప్టెడ్, ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము చేయాల్సి వచ్చింది. అది కాకుండా లేదు మా బిహేవియర్ ఎలా ఉందో మా బిహేవియర్ని బట్టి మేము ఉన్నాము అక్కడ, గేమ్ ఆడుతున్నాము, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క వర్షన్. మీ వర్షన్ ఏంటి? బిగ్ బాస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. ఇది 100% రియాలిటీ షో. ఇది జనాలు ఎందుకు ఇట్లాంటి రూమర్స్ వచ్చింది, ఇది 100%. మాకు అక్కడ బయట నుంచి ఓన్లీ మాత్రం వచ్చేది రాషన్ ఒకటి అండ్ మైక్ బ్యాటరీస్ అండ్ మధ్య మధ్యలో బిగ్ బాస్ నోటిఫికేషన్, ఈ రోజు ఈ టాస్క్ ఉంది, ఈ టాస్క్ ఈ రూల్ ఇది 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 మీరు ఇది అన్ని చేయాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ టోటల్ రియాలిటీ షో. అట్లాంటి షోకి స్క్రిప్టింగ్ ఎలా అవుతుంది? సో ఇది 100% ఇది రూమర్. దాంట్లో 1% కూడా స్క్రిప్టెడ్ అస్సలు లేదు. యా, ఇట్ ఈస్ ఓన్లీ 100% అది ఒక రియాలిటీ షో బిగ్ బాస్. మీరు రేషన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. రేషన్ ఎవరికి కావాలో ఎంత కావాలో తినాలి అని చెప్పేసి నాగార్జున గారు అన్నప్పుడు అందరి ఎవరికి కావాలో వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. మీరు మాత్రం హాల్లో సోఫాలో కూర్చొని ఆలోచించి అక్కడ ఎలా వేసుకున్నారంటే మీమర్స్ ఎందుకు అంటే ఏమైనా బాధ అనిపించిందా లేదంటే ఏదైనా ఆలోచిస్తున్నారా అక్కడ? నాకు పెద్దగా అంటే ఓకే, ఆల్రెడీ మేము అప్పుడు మేము ఆల్రెడీ జస్ట్ 1 hour బ్యాక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. 1 hour బ్యాక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. సో ఇట్లాంటి బిగ్ బాస్ నామినీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ ఏదో బాగా తినాలి, ఏదో సంథింగ్ ఏదో వస్తుంది, నాకు అంత అనిపించలేదు. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే మీకు చెప్తున్నాను, సోషల్ వర్కర్ గా నేను చాలా సార్లు నిరాహారం దీక్ష కూడా చేశాను. సో నాకు అది అలవాటు. అవును, సో నాకు అది అలవాటు ఉంది. సో నేను ఈజీగా 2-3 days వరకు వితౌట్ ఫుడ్ ఐ కెన్ బేర్. ఏంటి 2-3 days వరకు? ఈజీగా వాటర్ తీసుకుంటారా? వాటర్ తీసుకుంటాను. సో నాకు అది ఎందుకు వాళ్ళు మళ్ళీ సేమ్ జరిగింది. నైట్ బిగ్ బాస్ మళ్ళీ మాకు ఫుడ్ ఇచ్చారు, అందరికీ ఫుడ్ ఇచ్చారు నైట్ టైం. సో అంత కఠినంగా ఏం లేదు అంత, కానీ ఏం అంటే అక్కడ కంటెంట్ ఇవ్వాలి కదా. సో ప్రతి దానికి ఒక రియాక్షన్ చేయాలి, అది కూడా ఓవర్ రియాక్షన్ చేయాలి. సో చాలా మంది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. సో అది మీరు చెప్పొచ్చు, దట్ ఈస్ నాట్ దేర్ రియాలిటీ. వాళ్ళు కావాలని ఒక కంటెంట్ కోసం ఒక యాంగిల్ క్రియేట్ చేస్తున్నారు, కానీ ఒక లవ్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నారు, కానీ కామెడీ చేస్తున్నారు. చిన్న రీజన్స్, చాలా చిన్న రీజన్స్. అదే మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు కాఫీ కోసం ఎందుకు గొడవ పెట్టాలి నేషనల్ టెలివిజన్ లో? ఒక ప్రెషర్ కుక్కర్ వల్ల, ఒక డస్ట్బిన్ కోసం, ఒక అది కోసం మీరు నాకు కరెక్ట్ టైంలో కాఫీ ఇవ్వలేదు, మీరు అందరికి డోసా ఇచ్చారు, నాకు ఇలా ఇచ్చారు, మీరు ఇచ్చిన విధానం కరెక్ట్ లేదు. సో ఎందుకు ఇవన్నీ చిన్న మ్యాటర్స్ మనం పట్టుకోవాలి? కానీ దట్ ఈస్ ద కంటెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. ఓకే, అక్కడ అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చాలా వరకు హౌసెస్ చూస్తే ఒకరింట్లో ఏం జరిగింది, పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందని తెలుసుకోవాలని ఇంట్రెస్టే ఎక్కువ. చాలా వరకు బిగ్ బాస్ హౌస్ అలానే ఉంటుంది. ఏంటంటే సెలబ్రిటీస్ కూడా చూడండి, సెలబ్రిటీస్ వాళ్ళు కాఫీ కోసం గొడవ పెడుతున్నారు, అదే జనాలకి కావాల్సింది. చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నారు, చూడండి ఎంత మంచి యాంకర్, మంచి హీరో, ఒక డోసా కోసం అలా జరిగింది. అయితే మేమే మంచోళ్ళు అనుకుంటారు వాళ్ళు. సో నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క నేమ్ చెప్తాను, ఏమైంది మీ ఎక్స్ప్రెషన్ మారింది? ఇక్కడ కూడా సేమ్ బిగ్ బాస్ హౌస్ గేమ్. ఓకే చెప్పండి, మీరు పేరు చెప్పండి. సరే కొంచెం గ్యాప్ ఇచ్చాడు, చెప్పండి మీరు పేర్లు చెప్పండి. ఓకే డన్. సో ఒక్కొక్క నేమ్ చెప్తాను. సో నిఖిల్ ఇంతకు ముందు ఉన్నప్పుడు సోనియా ఎఫ్ఐఆర్ నడిచింది అని చెప్పేసి
అన్నారు. అది అది నిజమా లేదంటే స్క్రిప్టా? స్క్రిప్టెడ్ అక్కడ ఏమీ లేదు. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ న్యాచురల్. Hmm. కానీ వాళ్ళు మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్కి వేరే వేరే అంటే బయట మేబీ రాంగ్ ప్రొజెక్షన్ అయిందండి. ఓకే. అది ఒక ఫ్రెండ్షిపే కదా, అక్కడ ఒక బాండ్ వాళ్ళ మధ్య పెరిగింది. ఆ బాండ్కి జనాలు ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు, అక్కడ లోపల ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలా, కంటెస్టెంట్స్ కూడా ఎలా చూసారు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే. నిఖిల్ ఎలాంటి వారు? నిఖిల్ అక్కడ అక్కడ చూస్తే ఏమనిపించింది? నిఖిల్ ఇస్ అన్ ఆల్రౌండర్. ఆల్రౌండర్. నిఖిల్ ఇస్ డెఫినెట్లీ అన్ ఆల్రౌండర్. సో మంచిగా గేమ్స్ కూడా ఆడతారు. ఓకే. బట్ హీఈస్ ఆల్సో పీపుల్ ప్లీజర్. అంటే అవతల వాళ్ళకి ప్లీజ్ చేయడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తారు. సో దాంట్లో అప్పుడప్పుడు కొంచెం అది కూడా అవుతుంది. నబీల్ జెమ్ ఆఫ్ అ పర్సన్, చాలా ఇన్నోసెంట్ పర్సన్, చాలా ఇన్నోసెంట్ పర్సన్. ఓన్లీ ఒకటే నెగటివ్ మార్క్ నబీల్లో ఏముంది, అప్పుడప్పుడు కొంచెం ఇమ్మెచ్యూరిటీ కూడా చూపిస్తారు. బట్ చాలా జెంటల్, చాలా టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. మనసులో ఏమి పెట్టరు, అన్ని క్లియర్గా మాట్లాడతారు. సో నెగటివ్ పర్సన్ కాదు, టోటల్ పాజిటివ్ పర్సన్. అండ్ నా ప్రకారంగా నబీల్ ఇస్ ద, ఫర్ మీ నబీల్ విల్ బి ద వన్ ఆఫ్ ద టాప్ కంటెండర్స్. ఓకే. మణికంఠ, నబీల్ ఈ ఇద్దరు కూడా మీరు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకరైనా తీసుకున్నారా? నబీల్ ఆఫ్ కోర్స్, నబీల్ ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా నేను లైవ్ చూసినప్పుడు నబీల్ చెప్పాడు, నేను అన్నకి చాలా మిస్ చేస్తున్నాను, సో అన్న ఉంటే బెటర్. మణికంఠ చాలా టాలెంటెడ్ పర్సన్. బట్ ఏ విధంగా అంటారు అంటే మాకు కనిపించింది ఓన్లీ ఏడుపే కనిపించింది అక్కడ. యాక్టింగ్ రకంగా హిస్ ఫేస్ హస్ గాట్ లాట్ ఆఫ్ మొబిలిటీ, చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఇంకోటి తెలుగు భాష మీద మంచి కంట్రోల్ ఉంది మణికంఠకి, ఇంగ్లీష్ లోకి కూడా మంచి వాకబులరీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద పదాలు యూజ్ చేసిన వాళ్ళు. కానీ కొంచెం ఇమోషనల్ స్టాబిలిటీ అబ్బాయిలో తక్కువ, బిహేవియరల్ కొంచెం ఏదో తేడా ఉంది అక్కడ. విష్ణుప్రియ యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్. అండ్ అక్కడ విష్ణుప్రియ ఈజ్ ఓన్లీ డూయింగ్ వాట్ ఎవర్. విష్ణుప్రియ గారు పృథ్వీ యాంగిల్ ఓన్లీ కంటెంట్ కోసం చేస్తుంది. సో అదర్వైజ్ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ జెంటల్. అండ్ బిగ్ బాస్ హౌస్ లో మీకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అది ఎందుకు చెప్పాలి, అది ఎందుకు చెప్పాలి, రెమ్యునరేషన్ గురించి ఎందుకు అది ఒక సీక్రెట్ కదా. నాకు ఆల్రెడీ ఎన్ని ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మీరు మళ్ళీ ఓకే సరే మేము రాసుకునేది మేము రాసుకుంటాం. సో ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? సీత అండ్ నబీల్. ఎందుకంటే సీత చాలా వెన్నుపోటు పొడిచిందంట మిమ్మల్ని, అయినా మీకు సీత అంటే అది ఓకే. వెన్నుపోటు పర్సన్ పొడిచినా పర్లేదు. అబ్బా నిజంగా పర్లేదు, ఎందుకంటే ఆ గేమ్ ఫార్మేట్ అలా ఉంది. ఒక రోజు 100% మనం ఎంత క్లోజ్ ఉన్నప్పుడు కూడా ఒక రోజు ఒక పర్సన్ కి నామినేట్ చేయాల్సింది ఉంటుంది. దట్ ఈస్ దట్ గేమ్ ఫార్మాట్. ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. బట్ జెన్యున్ గా నాకు సీత చాలా రియల్ అనిపించింది. అండ్ నబీల్ గురించి ఇందాక చెప్పాను నేను. సో నబీల్ అండ్ సీత ఆర్ మై ఫేవరెట్స్. బట్ బయట చూస్తే, ఇప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా చూస్తే ఒక మణికంఠ హవా నడుస్తుంది బయట. మణికంఠ మీద ఆడియన్స్ కి చాలా సింపతి ఉంది. సో మేబీ మణికంఠ కూడా టాప్ 5 లో రావచ్చు. ఆయన ఒకడు, ఇంకా టాప్ 5 లో నిఖిల్. ఇంకొక అంటే ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ కూడా వచ్చారు కదా, అది కొత్త కంటెస్టెంట్స్ కి చూడాలి, వైల్డ్ కార్డ్స్ కి చూడాలి ఎవరు వస్తారు ఇలా. ఓకే. సో మొత్తానికి అంటే బిగ్ బాస్ సీజన్ తో మీది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆదిత్య ఓం ఏంటంటే కంప్లీట్ అయింది. మీకు ఎలా తెలుసు? మేబీ నేను అయితే వెళ్తారు, మేము నేను 8th వీక్ లో మేబీ మళ్ళీ వెళ్ళొచ్చు అంటే ఎవరికి తెలుసు? హింట్ ఇస్తున్నారండి. ఓకే రాసేసుకుంటాము. సో మూవీస్ ఇక నుంచి తెలుగు మూవీలో మాకు ఆడియన్స్ కి అందుబాటులో ఉంటారా? ఆల్రెడీ నాది 3 films, తెలుగు ఫిల్మ్స్ ఆర్ కంప్లీట్ రైట్ నౌ. సో కంప్లీటెడ్, దే ఆర్ ఆన్ రిలీజ్. ఆది పర్వం అని ఒక సినిమా, నేను మంచు లక్ష్మి గారు ప్రమోషన్ చేశారు ఆది పర్వం సినిమాలో. నెక్స్ట్ బందీ ఒక సినిమా ఉంది, అది ఒక సోలో యాక్టర్ సినిమా, మంచి ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇంకో షణ్ముఖ అని ఇంకొక సినిమా ఉంది. సో దాంట్లో నేను నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్. సో ఈ 3 సినిమాలు రిలీజ్ లో ఉంది, కంప్లీటెడ్. నేను అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాను. చాలా కంప్లీట్ చేశారు. సో మళ్ళీ అయితే కనిపిస్తారని చెప్పేసి మాకు అయితే హింట్ ఇచ్చారు. ఇంకా చాలా అడగాలి, అంటే మీరు ఇందాక అన్నారు కదా బిగ్ బాస్ హౌస్ కు ఇక్కడ కూడానా అని ఒక లుక్ మార్చారు. బట్ ఇంకా మాట్లాడాలి, బట్ టైం అయితే అయిపోయింది. సో విల్ మీట్ నెక్స్ట్ టైం, మళ్ళీ మాట్లాడదాం. సో లాస్ట్ గా ఈ విజయదశమి సందర్భంగా ఏం చెప్తారు? నా విజయదశమి శుభాకాంక్షలు తెలుగు ఆడియన్స్ కి, తెలుగు జనాలకి. And I hope that this Vijayadashmi is auspicious for all of us. It was very good for me.
సో 8th వీక్ లో కంపల్సరీ మనకు కనపడతారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.